మన తెలుగు దర్శకుడు క్రిష్ దర్శకత్వం భోజ్పురి సినిమాలకు దర్శకత్వం వహించినట్లు ఉందని, తానే సినిమాని తీశానని మణికర్ణిక సినిమా దర్శకురాలు కంగనా రనౌత్ అంది. ఇప్పుడు పూర్తిగా తానే దర్శకత్వం వహిస్తూ నిర్మాతగా నిర్మించిన ఎమర్జెన్సీ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇందిరాగాంధీ తన పదవిని కాపాడుకోవడం కోసం ఎమర్జెన్సీ విధించిన కాలంలో ఏం జరిగింది అన్నదే కదా. అయితే ఈ సినిమాలో ఇందిరాగాంధీ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు చూపిస్తారు. దర్శకురాలిగా కొన్ని షాట్స్ చాలా బ్రిలియంట్గా తీసింది కంగనా రనౌత్. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు, ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ మధ్య గొడవలకి, వెస్ట్ బెంగాల్ ఏర్పాటుకి మధ్య జరిగిన ఆందోళనలు, గొడవల్ని తెర మీద చాలా బాగా తెరకెక్కించింది. ఒక చిన్న పిల్లోడిని తీసుకొని స్తంభానికేసి బాధేయడం, అటువంటి భయంకరమైన సన్నివేశాలు చాలా రియలిస్టిక్గా తీసింది. ఇందిరాగాంధీగా కూడా చాలా బాగా నటించింది. కానీ ముక్కు మాత్రం పెట్టిన ముక్కులాగా హ్యారీ పాటర్ సినిమాలో స్పెషల్ మేకప్ వేసినట్టు తెలిసిపోతూ ఉంటుంది. అక్కడక్కడ బాగానే ఉన్నట్లు, మళ్ళీ ఒక్కొక్కసారి మరీ మేకప్ అతిగా ఉంది అన్నట్లు కొన్ని యాంగిల్స్లో తెలిసిపోతూ ఉంటుంది. సంజయ్ గాంధీ పాత్రని, జనాభా పెరుగుదలని కంట్రోల్ చేయడం కోసం సంజయ్ గాంధీ చేసిన పనుల్ని బాగానే చూపించింది. మరీ వన్ సైడెడ్గా ఇందిరాగాంధీ గొప్పది అన్నట్టు చూపించలేదు. ఇందిరాగాంధీకి సంజయ్ గాంధీ చేసిన పనులు నచ్చలేవు అన్నట్లు కూడా చూపించింది. కొన్ని షార్ట్స్ కొంచెం క్లియర్గా చూపించుంటే బాగున్నాను. ఉదాహరణకి పదవిలో లేనప్పుడు ఒక ఊరికి వెళ్ళి ఆ ఊర్లో ఏనుగెక్కి వాళ్ళని పలకరించిన వెంటనే ఆ ఏరియాలో ప్రజలు స్పందించి ఇందిరాగాంధీని గెలిపిస్తామనడం అంత సహజంగా అనిపించదు. ఈ సినిమాలో కూడా వాస్తవిక సంఘటనల ఆధారంగా తీసినా సరే ఎమోషనల్గా ఎక్కడ మనం కనెక్ట్ అవ్వం. అటు ఇందిరాగాంధీకి కానీ ఏ పాత్రలకు కూడా మనం కనెక్ట్ అవ్వం. ఫోటోగ్రఫీ బాగుంది, సౌండ్ డిజైనింగ్ బాగుంది, కాస్ట్యూమ్ డిజైనింగ్ కూడా బాగుంది. అన్నీ బాగున్నా సినిమా అంత గొప్పగా ఉన్నట్లు అనిపించదు. ఏదైనా దర్శకురాలిగా ఆమెకు మంచి మార్కులే పడతాయి. నటన పరంగా కూడా ఓకే అనిపిస్తుంది. ఆమె మంచి నటన అందరికీ తెలిసిందే. శ్రేయస్ తల్పడే, అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి పాత్రలు పర్వాలేదు అనిపిస్తాయి. సినిమాకి వెన్నుదన్నుగా ఉంటాయి. సంజయ్ గాంధీ పాత్రధారి కూడా ఆకట్టుకుంటాడు. రాను అతనిలో రాజకీయం నరనరాల్లో ఊరిపోయి రాజకీయ మత్తులో అతను చేసే పొరపాట్లన్నీ తెర మీద చూపిస్తాడు. అలాగే తల్లికి వెన్నుదన్నుగా నిలిచి తల్లిని కాపాడుకున్న విధానాన్ని కూడా చూపిస్తారు తెర మీద. ఏదైనా ఈ ఎమర్జెన్సీ సినిమాని అంత ఎమర్జెన్సీగా పనులు మానేసుకొని చూడాల్సిన అవసరం లేదు. ఓటీటీలో ఒరిజినల్ రిలీజ్ అయినప్పుడు చూడండి. ప్రస్తుతానికి ఈ సినిమా హిందీలోనే లభిస్తుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?